ఎటు చూసినా మేడారం, ఎటు విన్నా మేడారం. అక్కడ సమ్మక్క పడిగిద్దరాజు భార్యాభర్తలు, సారాలమ్మ గోవిందరాజు భార్యాభర్తలు అని అంటున్నారు, కానీ కాదు. ఎలా అని తెలుసుకోవడానికి వీడియో మొత్తం చూడండి, వాళ్ళ రిలేషన్స్ తెలుస్తాయి. అండ్ ఈ వీడియోలో నా ఫస్ట్ మేడారం ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా అయింది, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని ఇన్ డీటెయిల్ గా చెప్పి వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నమస్కారం అండి. ఈ వీడియోలో నా ఫస్ట్ మేడారం ఎక్స్పీరియన్స్ అండ్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అండ్ అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ దర్శనం ఎలా అయ్యింది అని చెప్తాను. సో మేడారంకి వెళ్ళడం ముందు రోజు మా గ్రామ దేవత టెంపుల్ కి వెళ్ళి అమ్మ ఈ ట్రిప్ సక్సెస్ఫుల్ గా జరగాలి, జాగ్రత్తగా పోయి మంచిగా దర్శనం అయ్యి ఇంటికి చేరాలి అని కోరుకొని కొబ్బరికాయ కొట్టి వచ్చాం. సో నేను బాబుతో వెళ్తున్నాను కదా, సో ముందే దర్శనం చేసుకుంటే జనాభా ఎవరు ఉండరు కదా అని అనుకున్నాను. ఎందుకంటే జాతరకి ఇంకా 1 month టైం ఉంది కదా. ఆ నమ్మకంతోనే నెక్స్ట్ డే ఎగ్జాక్ట్ గా మార్నింగ్ 6 o'clock కి మేము మా ఊరు నుంచి బయలుదేరిపోయాం. వింటర్ సీజన్ కదా, రోడ్స్ అంతా మంచుతో కవర్ అయ్యింది. ఈ జర్నీ టైంలో నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఏషియాస్ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అంట. దీనికి ఒక హిస్టరీ, ఒక సాక్రిఫైస్, ఒక నమ్మకం, ఒక ట్రైబల్ ఐడెంటిటీ ఉంది అని అంటున్నారు. ప్రతి 2 years కి ఒకసారి ఇది జరుగుతుంది. స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ నో పర్మనెంట్ టెంపుల్స్ అండ్ నో ఐడల్స్, ఓన్లీ బ్యాంబూ సింబుల్ తో పూజిస్తారంట. అసలు ఈ సమ్మక్క సారాలమ్మ ఎవరు? కాకతీయ పీరియడ్ లో ట్రైబల్ పీపుల్ కోసం ఫైట్ చేసిన వీరులు అండ్ లైఫ్ ని సాక్రిఫైస్ చేశారు. రాయలసీమ అమ్మాయి అయ్యుండి నేను ఫస్ట్ టైం ఈ ట్రైబల్ ట్రెడిషన్స్ ని నేను చూస్తున్నాను. నాకైతే చాలా కొత్తగా ఆశ్చర్యంగా అయితే అనిపించింది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు, రైట్ సైడ్ వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫస్ట్ జంపన్న వాగు వస్తుంది అండ్ దెన్ టెంపుల్ వస్తుంది, అండ్ రైట్ సైడ్ వెళ్తే ఫస్ట్ టెంపుల్ వస్తుంది, దాని తర్వాత జంపన్న వాగు వస్తుంది అన్నట్టు. సో ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అనేది పోలీస్ వాళ్ళ కంట్రోల్లో ఉంటది. ఇదంతా కూడా మనకి అడవి ప్రాంతం అండి. సో మనకి డైరెక్షన్స్ తెలియకుండా ప్రతి దగ్గర, ప్రతి టర్నింగ్ దగ్గర మనకి బ్యానర్స్ అంటూ పెట్టి మనకి డైరెక్షన్స్ మంచిగా చూపించారు అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓపెన్ ల్యాండ్స్ సైడ్ లో రోడ్స్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు ఫర్ వెహికల్స్ పార్కింగ్. ఇంకా మనకి టెంపుల్ అనేది రాలేదు. ఇంకా 3 kilometers ఉంది అనగానే ఇంత అరేంజ్మెంట్ చేస్తున్నారు అంటే భక్తులు ఏ లెవెల్లో వస్తున్నారు అని చెప్పి మనకు అర్థమైంది. అండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అంత కేర్ తీసుకుంటున్నారు. నాట్ ఓన్లీ ల్యాండ్స్ క్లీనింగ్ మాత్రమే కాకుండా మనకి వాటర్ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు, మనకు భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ జాతర టైం అనేది 2 years once వస్తుంది కాబట్టి ఈ టైంలో భక్తుల రద్దీ వల్ల ఆ ఊరి ప్రజలు పంట పొలాలంతా నాశనం అవుతాయి. కాబట్టి ఎంత లాభం వస్తుందో ఆ లాభం డబ్బులంతా కూడా గవర్నమెంట్ బేర్ చేసి ప్రజలకు ఇస్తారు అని చెప్పారు. సో చూసారా, ఇక్కడ నుంచి ఇంకా గద్దలికి మనకి 2 kilometers ఉంది. 2 kilometers ముందే 1 kilometer వరకు మనకి ఓపెన్ ల్యాండ్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు ఫర్ పార్కింగ్ అండ్ స్టేయింగ్. అండ్ దెన్ ఇదంతా కూడా ప్రైవేట్ ప్లేసెస్ లీజ్ కి తీసుకుంటారంట. ఈ ఎల్లో కలర్ గా కనిపిస్తున్నదంతా రూమ్స్ అన్నట్టు. ఇవి 600 to 1000 వరకు చార్జ్ చేస్తారంట పర్ డే. నేనైతే షాక్ అయ్యాను. సో ఇక్కడ జస్ట్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి, మనకి ఎటువంటి వాష్రూమ్ ఫెసిలిటీస్ అయితే లేనే లేవు. ఇక్కడే కాదండో, టెంపుల్ ప్రెమిసెస్ దగ్గర కూడా అసలు వాష్రూమ్ ఫెసిలిటీ లేనే లేదు. అవన్నీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి జంపన్న వాగు వస్తుంది. వాటర్ ఫ్లో అయితే లేదు కానీ పైప్ లైన్ ద్వారా ట్యాప్స్ అరేంజ్ చేశారు. సో ఇక్కడ మనకి మెయిన్ రోడ్ లో లెఫ్ట్ సైడ్ వరకు పార్కింగ్ ఇచ్చారు. ఇది పార్కింగ్ ఏరియా అంతా చాలా చండాలంగా ఉంది, వాష్రూమ్ ఏరియానే లేదు కదా, సో చెప్పలేను, చాలా చండాలంగా ఉంది. అదే అండి జంపన్న గద్దె. అసలు ఈ జంపన్న ఎవరు? జంపన్న సమ్మక్క కుమారుడు. కాకతీయ రాజుల కాలంలో గిరిజనుల హక్కు కోసం యుద్ధంలో జంపన్న వీరమరణం పొందారు. ఆ యుద్ధంలో ఆ వాగులో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు అని ప్రజల నమ్మకం. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి అంటే జాతరకు వెళ్లే భక్తులు ముందుగా జంపన్న వాగులో కాళ్ళు కడుక్కొని వెళ్తారు. ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్న టైంలో ఆ పిల్లాన్ని చూసారా, వాడైతే ఎప్పుడెప్పుడు కొడతారా, ఎప్పుడెప్పుడు వీక్కుందామా అని ఉన్నాడు. సో అంటే కుంభమేళం గుర్తొచ్చింది నాకు, కుంభమేళం లెవెల్లో ఉంది అని అన్నట్టు. చలికాలం కదా, వాటర్ అక్కడ చల్లగా ఉంటాయి అని చెప్పి ఆ గ్రామస్తులు అక్కడ ఏం చేశారు అని అంటే వాటర్ ని వేడి చేసి అక్కడ బకెట్ ఇంత అన్నట్టు అమ్ముతున్నారు. అంటే ఒక బకెట్ 50 rupees or 100 rupees. మీరే చూడండి. ఇలా జంపన్న వాగు దగ్గర కాళ్ళు కడుక్కొని పసుపు రాసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఇంకా గద్దెల దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. ఈవిని చూడంగానే ఇలా బుట్లు పెట్టి ఎన్ని లక్షలు సంపాదిస్తామా అని అనిపించింది నాకు. మేడారంలో బెల్లంకి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. ఇక్కడ బెల్లంని బంగారం అని అంటారు. భక్తులు తమ మొక్కుల్ని తీర్చుకోవడానికి బెల్లంని తల్లికి సమర్పిస్తారు. పిల్లల బరువుకు సమానంగా బెల్లంని ఇస్తారు. ఆ బెల్లంని అక్కడే ప్రసాదంగా పంచుతారు. మేము బంగారాన్ని జంపన్న వాగు దగ్గర తీసుకున్నాము. చాలా తొందరపడి per kilo 60 rupees అని అన్నట్టు. అండ్ డిజిటల్
వెయింగ్ మిషన్ ఉంది అక్కడ. బట్ టెంపుల్ కి దగ్గరలో త్రాసులు ఉన్నాయి, చక్కగా పర్ కిలో 50 రూపీస్ ఇస్తున్నారు. బంగారాన్ని తల్లికి సమర్పించడానికి వెళ్ళాము. అసలు లైన్ లో పోవాల్సిన అవసరం లేదనిపించింది, ఎందుకంటే ఆ గుంపు తొక్కిసలాటలో అసలు తల్లిని చూడలేకపోయినా జస్ట్ బయట నుంచే బంగారాన్ని విసిరేస్తే అక్కడ ఉన్న వాళ్ళు పట్టుకొని తల్లికి అందజేస్తారు. లోపలికి వెళ్లి అమ్మవారి దగ్గర సమర్పించే అంత ఛాన్స్ అయితే లేదు. విఐపీస్ మాత్రమే లోపలికి వెళ్తున్నారు. కామన్ పీపుల్ ని ఎవ్వరు అసలు లోపల పంపించట్లేదు. సో అక్కడున్న వాళ్ళే భక్తులు విసిరేస్తుంటే అమ్మవారికి అందజేస్తున్నారు. ఇక్కడ సమ్మక్క పడిగిద్దరాజు భార్యాభర్తలు, సారాలమ్మ గోవిందరాజు భార్యాభర్తలు అని అంటున్నారు, కానీ కాదు. గోవిందరాజుకు వివాహమే కాలేదు. పడిగిద్దరాజు గోవిందరాజు ఇద్దరు అన్న తమ్ముళ్ళు. అలాంటప్పుడు సారాలమ్మ గోవిందరాజుకి భార్య ఎలా అవుతది? కూతురు కదా అవుతది. సమ్మక్క గోవిందరాజుకి వదినైతే. మీరు నాగులమ్మ అనే పేరు కూడా వింటారు. ఈ నాగులమ్మ ఎవరు అంటే సమ్మక్క అక్క చెల్లెలు అన్నట్టు, అంటే పడిగిందరాజుకి ఇద్దరు భార్యలు అన్నట్టు. ఇది ఇక్కడ చూసారా, అసలు మా కోడి 15 నిమిషాల వరకు అసలు ముట్టలేదు. దేనికి ముట్టిందో తెలుసా? వినండి. ఇలా కొరుకు ముట్టే వరకు కోడిని కొయ్యొద్దు అని అంటారంట. నేనైతే షాక్ అయ్యాను దాన్ని చూసి. నెక్స్ట్ అక్కడున్న ప్రైజెస్ చెప్తాను అని చెప్పాను కదా, అక్కడ హెన్ క్లీనింగ్ కి 50 రూపీస్ టు 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. అండ్ 1 కిలో బ్రాయిలర్ కోడి వచ్చి 220 రూపీస్ టు 250 రూపీస్ ఉంది. అండ్ నాటుకోడి వచ్చి 700 రూపీస్. ఒక్కో షాప్ లో ఒక్కో రేట్స్ అయితే చెప్తున్నారు. నేనైతే మోస్ట్లీ అన్ని షాప్స్ తిరిగి చాలా తక్కువ ప్రైజెస్ చెప్పాను. ఇదే బేస్ ప్రైజెస్ అన్నట్టు. ఇంకా మేము తూగిచ్చిన బంగారాన్ని అక్కడున్న భక్తులకి కొంతమందికి పనిచేసి మేము రిటర్న్ అయిపోయాం. ఇంకో విషయం ఏంటి అంటే అక్కడ నాన్ వెజ్ కర్రీస్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు, విచ్ ఇస్ 1 కిలోకి 200 రూపీస్ చార్జ్ చేస్తున్నారు కర్రీ చేయడానికి. ఇంకా మేము కుక్ చేసుకొని తినడానికి వెళ్ళాము. అక్కడ కొయ్యోళ్ళు ఎదురుపడ్డారు. అక్కడ మొత్తం సత్యంగా చెప్తారు అని అంటే ట్రై చేశాను. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నా లైఫ్ లో ఏమైందా అని చెప్పి 100% కరెక్ట్ గా చెప్పారు వాళ్ళు. ప్యారల్ గా మా అత్తయ్య అక్కడ వంట చేస్తున్నారు. నేను జస్ట్ వీడియో బిట్ కోసం అలా తీసుకున్నాను. ఇది నా ఫస్ట్ మేడారం ఎక్స్పీరియన్స్. మీకు నాకు తెలియని విషయాల్ని తెలుసుకొని చెప్పిన యూస్ఫుల్ అనిపించిందా? అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలా సరదాగా శ్వేతతో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.